ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన శరీరమన్నా బలమన్నా చాలా గర్వం. దారిలో ఏ జంతువు కనిపించినా దాన్ని తక్కువ చేసి చూస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. అదే అడవిలో ఒక చీమ ఉండేది. అది ప్రతిరోజూ ఆహారం కోసం కష్టపడుతూ ఉండేది. ఏనుగు ఆ చీమను చూసి, "ఓ చిన్న ప్రాణి, నా కాలి కింద పడితే నలిగిపోతావు, జాగ్రత్త" అంటూ రోజూ ఎగతాళి చేసేది. చీమ ఎన్నిసార్లు చెప్పినా ఏనుగు వినేది కాదు. ఒకరోజు ఏనుగు నిద్రిస్తుండగా అది పడుతున్న ఇబ్బందులకు బుద్ధి చెప్పాలని చీమ నిశ్చయించుకుంది. చీమ మెల్లగా ఏనుగు తొండం లోపలికి దూరింది. లోపలికి వెళ్లి గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. నొప్పితో ఏనుగు విలవిలలాడిపోయింది. ఎంత ప్రయత్నించినా నొప్పి తగ్గలేదు. అప్పుడు చీమ బయటకు వచ్చి, "ఎవరూ తక్కువ కాదు, ఎవరి బలమెంతో ఎప్పుడూ అంచనా వెయ్యకూడదు" అని చెప్పింది. ఏనుగు తన తప్పు తెలుసుకొని చీమకు క్షమాపణ చెప్పింది.